పిఠాపురం ప్రజానీకానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మా ప్రచారం 4వ రోజుకు చేరుకునింది. 4 రోజులు మీతో గడిపేటటువంటి అవకాశం మా కళ్యాణ్ బాబు మాకు ఇచ్చారు. అదొక మహద్భాగ్యంగా మేమందరం స్వీకరిస్తున్నాము. రోజుపాటుగా నేను, మా సీను, మా ప్రభాకరు, మా సీను, మా సురేందర్ గారు, మా డ్రైవర్ సురేందర్ గారు అందరం మళ్ళీ తిరిగి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్తున్నాము. అక్కడి నుంచి మాకు నిర్ణయించినటువంటి ప్రదేశాలు కవర్ చేయాలి. భయంకరమైన ఎండ ఉంది. అయినా కూడా లెక్క చేయకుండా మాతో పాటు మా ప్రజానికం అంతా కూడా మాతో మాయానికి తిరుగుతూ ఆ ఎండలో కష్టపడుతూ ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగాము. చాలా సంతోషంగా ఉందండి. ఇంతకాలం మమ్మల్ని వెండి తెర మీద, బుల్లి తెర మీద చూశారు. అలాంటిది ఒక్కసారిగా మీ ఎదురుగా కనబడేసరికి వాళ్ళు చూపించేటటువంటి అభిమానము, వాళ్ళు చూపించే ప్రేమ అనిర్వచనీయం అని చెప్పుకోవాలి. చాలా అదృష్టం అండి. కళ్యాణ్ బాబు మాకు కలిగించినటువంటి అదృష్టానికి వారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పిఠాపురం అంటే భారతదేశంలో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి విశేషం అని చెప్పుకోవాలి. పిఠాపురం అంటే తెలిసిపోయింది, భారతదేశం అంతా తెలిసిపోయింది ఇవాళ. అంతేకాదు ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజానీకానికి అంతటికి కూడా పిఠాపురం అంటే ఏమిటో ఒక్కసారిగా తెలియజెప్పింది ఈ ఎన్నిక. సో ఈ అవకాశాన్ని, ఈ సద్భాగ్యాన్ని పిఠాపురం ప్రజలు సద్వినియోగం చేసుకుని అత్యధిక మెజారిటీతో పవన్ బాబును గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొకసారి ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా అత్యధిక మెజారిటీతో పవన్ బాబును గెలిపిద్దామని ఆశిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ హరి గారు.